కూడి వచ్చిన మీకు ప్రభునామములో వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత వారంలో మనము ఆదికాండంలో నుంచి దేవుడు సృష్టికర్త అనే సంగతులు కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకున్నాము. దేవుడు సృష్టికర్త ఉన్నాడు అనే సంగతులు నేర్చుకున్నాం. సృష్టి అనేది ఆల్రెడీ పదార్థం ఉంటే పదార్థంలో నుంచి దేవుడు నిర్మాణం చేయలేదని, శూన్యంలో నుంచి దేవుడు సృష్టించేశాడు అనే సంగతులు మనం నేర్చుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారంగా ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము వలన గ్రహించుకొనుచున్నామని. అంటే ఆల్రెడీ పదార్థం ఉంటే దేవుడు ఆ పదార్థముల నుంచి సృష్టిని తయారు చేయలేదు. ఎలా చేశాడు? శూన్యంలో నుంచి దేవుడు సృష్టిని నిర్మాణం చేశాడు. అంటే ఆయన తన వాక్కు వలన తన మాట వలన ఈ ప్రపంచాలను దేవుడు నిర్మాణం చేశాడు. దేవుడు పిలిస్తే ఈ సృష్టి అనేది వచ్చిందన్నట్లు మనకి గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఈరోజు సృష్టి క్రమం గురించి కొద్ది నిమిషాలు ఆలోచించాలి. 1వ అధ్యాయము 2 నుంచి 27 వచనాలు. ఈ సృష్టిలో దేవుని యొక్క సృజనాత్మకత మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క మేధస్సు, ఆయన జ్ఞానము, ఆయన బలము, ఆయన శక్తి అనేది ఈ సృష్టిలో మనకి కనిపిస్తుంది. ఆయన తన జ్ఞానము వలన ఈ ప్రపంచాన్ని స్థాపించాడు. అంటే దేవుని యొక్క మేధస్సు, ఆయన యొక్క సృజనాత్మకత అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఈ భౌతికమైన, ఈ అద్భుతమైన సృష్టిలో మనకి కనిపిస్తుంది. దేవుని యొక్క శక్తి కూడా ఈ సృష్టిలో మనకి కనిపిస్తున్నట్లు మనం చూడవచ్చు. దేవుడు సర్వశక్తిమంతుడు అనే సంగతి మనకు తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంటే తన శక్తి చేత, తన బలము చేత, తన జ్ఞానము చేత ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. అంటే ఈ సృష్టిని ఉనికిలోనికి తెచ్చుటకు దేవుడు తన మాటని ఉపయోగించాడంతే. అంటే పదార్థం అంటే పదార్థములో నుంచి దేవుడు తయారు చేయలేదు. కుమ్మరి మట్టిని తీసుకొని ఒక పాత్రను చేసినట్లు దేవుడు అలాగా ఆల్రెడీ ఒక పదార్థం ఉంటే ఆ పదార్థములో నుంచి దేవుడు ఈ విశ్వాన్ని నిర్మాణము చేయాల. తన శక్తి చేత, తన మాట వలన ఈ సృష్టి అనేది ఉనికిలోనికి వచ్చింది. అంటే ఈ సృష్టి అనేది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినది కాదు. వాస్తవానికి ఈరోజు మీకు తెలిసిన సైన్స్ యొక్క సిద్ధాంతం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఒకప్పుడు ఒక అణువు సైజులో ఉండేవి, ఇది భారీ విస్ఫోటనం సంభవించింది. భారీ విస్ఫోటనం సంభవించడం వలన ఈ సృష్టి అనేది ఏర్పడింది అనేది ఆ బిగ్ బ్యాంగ్ థియరీ. ఒక్కొక్కసారి మనము ఫోను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఫోను హీటు వలన విస్ఫోటనం చెందుద్ది. ఇప్పుడు అది కాలిపోయి ఏం జరుగుద్దంటే ఒక విస్ఫోటనం చెందుద్ది, పేలిపోతుంది. మనము అక్కడికి వెళ్ళి చూచినప్పుడు ఆ ఫోను విస్ఫోటనం చెందడం వలన ఆ ఫోన్ యొక్క పరికరాలు అనేవి లేదా ఆ గదిలో ఉండే కొన్ని వస్తువులు అనేవి ఏం జరుగుతాయంటే చల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి.
అలా ఒక ల్యాప్టాప్ వేడి వల్ల ఏం జరుగుతుంది, ఒక ల్యాప్టాప్ ఏం జరుగుద్దంటే బాగా వేడి రావటం వలన ఏమైపోతుందంటే విస్ఫోటనం జరుగుద్ది. ఆ వేడి వలన అంటే పేలిపోతుంది బాగా. తర్వాత మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ ల్యాప్టాప్లో ఉండే ఆ పరికరాలన్నీ కూడా ఏమైపోతాయంటే ఆ గది నిండా కూడా చల్లా చెదురుగా పడి ఉన్నట్లు మనము చూడొచ్చు. అంటే ఒకప్పుడు ఈ సృష్టి ఒక అణువులాగా ఉన్నది. ఈ అణువు ఏం జరిగిందంటే ఇదిగో విస్ఫోటనం జరిగింది. ఈ విస్ఫోటనం వలన ఈ సృష్టి అనేది ఏర్పడింది. విస్ఫోటనం జరిగితే సహజంగా చల్లా చెదురుగా ఉండాలి, వాస్తవానికి క్రమంగా ఉండకూడదు. మరి విస్ఫోటనం వలన ఈ సృష్టి అనేది ఏర్పడితే ఇంతకీ ఈ సృష్టి చల్లా చెదురుగా ఉందా, క్రమముగా ఉందా? చల్లా చెదురుగా లేదు. వాస్తవానికి ఎలాగుంది? క్రమముగా, ఒక అద్భుతమైన క్రమముగా ఈ సృష్టి ఉన్నట్లు మనం చూడొచ్చు. మహా అద్భుతమైన క్రమంగా ఈ సృష్టి ఉంది. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నవి, భూమి తిరుగుతుంది. ఏ గ్రహము ఆ కక్షలో ఉంది. ఒక గ్రహము తన కక్ష దాటి వచ్చే అవకాశం లేదు. భూమి ఎప్పుడు తిరగటం ఆగిపోయే ఛాన్స్ కూడా లేదు. అంటే ఈ సృష్టి అంతా కూడా ఎలాగుందంటే ఒక క్రమముగా ఉన్నట్లు మనం చూడొచ్చు. అంటే ఈ క్రమమును ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే దేవుడు. అంతే తప్ప ఈ సృష్టి అనేది ఒక యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినది కాదు. విస్ఫోటనం వలన క్రమం ఎలా ఏర్పడుద్ది? చల్లా చెదురైపోద్ది. చల్లా చెదురుగా ఉంది ఈ సృష్టిని చూస్తే లేదు. ఎలాగుంది? ఒక క్రమం, ఒక క్రమమైన విధానములు ఈ సృష్టి ఉన్నట్లు మనము చూడొచ్చు. ఈ క్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు. నిర్మాణం చేసేటప్పుడు కూడా దేవుడు క్రమాన్ని పాటించినట్లు మనం చూడొచ్చు. అంటే ఈ సృష్టిని తయారు చేసేటప్పుడు కూడా దేవుడు ఒక క్రమమైన రీతిలో, క్రమమైన విధానములో దేవుడు ఈ విశ్వాన్ని నిర్మాణము చేశాడు. అది ఆదికాండము 1వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం. 1 నుంచి 27 వచనాలు, 2 నుంచి 7 వచనాలు మనము చదువుకుందాం. పలుమార్లు మీరు అధ్యాయాన్ని చదివే ఉంటారు, అయినా సరే ఒకసారి మనం దాన్ని చదువుకొని వివరించుకుందాం. వెలుగును కలుగు చేయుట. మొట్టమొదట వెలుగును కలుగు చేయుట. 2 నుంచి 5 వచనం. 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే నిరాకారము అంటే క్రమరాహిత్య స్థితిలో భూమి ఉంది. దేవుడు చూసినప్పుడు క్రమరాహిత్యముగా ఉన్నది, అస్తవ్యస్తముగా ఉన్నది. క్రమరాహిత్యముగా, అస్తవ్యస్తముగా ఉన్నది. నిరాకారము అంటే ఒక షేపులో లేదు. వాస్తవానికి అగాధ జలాలు కదా, అగాధ జలాలు. ఒక షేపులో లేదు భూమి. ఒక షేపులో లేని దానిని దేవుడు ఏం చేశారంటే ఒక షేపులోనికి తీసుకుని వచ్చాడు అని దాని అర్థం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. తయారు చేసినది 9, 10 వచనాలు కదా అనుకుంటారు కొంతమంది. తయారు చేసినది 9, 10 వచనాలు కదా. 2వ వచనంలో భూమి ఎక్కడిది? అగాధ జలాలు. ఈ అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అంటే భూమి అనేది ఒక షేపులో లేదు. వాస్తవానికి నిరాకారముగా శూన్యముగాను ఉండెను. అంటే ఆ వచనం మనకి కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటానికి. అంటే నివాస యోగ్యముగా లేని దానిని నివాస యోగ్యముగా దేవుడు దాన్ని తీసుకుని వచ్చి ఉంటాడని అర్థమై ఉండొచ్చు. నివాస యోగ్యముగా లేని దానిని నివాస యోగ్యముగా దేవుడు ఏం చేశాడు? దాన్ని చేశాడు.
నెక్స్ట్ ఏమన్నాడు? చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అగాధ జలములు, ఈ అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అంటే మన భాషలో మనకు అర్థమయ్యేది ఏంటంటే కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు. ఏదన్నా ఒక రాయి తగిలినప్పుడు నొప్పితో అల్లాడిపోతున్నాడు. అంటే అల్లాడిపోవటం అంటే బాధపడటం అని మనకు అర్థమయ్యేది అది. ఇప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే దేవుని ఆత్మ ఏమన్నా బాధపడుతున్నాడా, ఏమన్నా వెలవెల్లాడుతున్నాడా బాధతోటి నొప్పితోటి? కాదు. అల్లాడుచుండెను అంటే దానికి అర్థం ఏంటంటే సంచరించుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన సంచరించుచుండెను. లేదా ఒక కోడి గుడ్లపై ఎలాగైతే పొదుగుచుంటుందో, గుడ్లపై కోడి ఎలాగైతే ఉంటుందో, దేవుని ఆత్మ ఆ విధముగా జలముల పైన ఉన్నాడు. అల్లాడుచుండెను అనే మాట మనం మరలా ఎక్కడ చూడగలమంటే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఆ వచనాన్ని మనము చూడగలము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. మనకందరికీ తెలిసినదే. పక్షిరాజు అంటే మనకి గ్రద్ద అంటే ఆ యొక్క పిల్లలపై ఏం చేస్తుందన్నమాట. అది ఆ పిల్లలపై ఏం చేస్తుందంటే ఇదిగో తన రెక్కల పైన ఒకవేళ శత్రువులు వచ్చేస్తున్నాడు అనుకో, శత్రువులు వస్తున్నాయి అనుకో, ఆ పిల్లల్ని తినకుండా ఏం చేస్తాయంటే ఆ రెక్కలు చాపి ఏం చేస్తాయంటే ఆ పిల్లల్ని కప్పుతుంటది, ఆ పిల్లల మీద సంచరిస్తూ ఉంటది, ఆ పిల్లల మీద వాలుతూ ఉంటుంది పక్షిరాజు. అలాగే కోడి కూడా ఏం చేస్తుందంటే ఆ గుడ్ల పైన కోడి పొదుగుచుంటది, సంచరిస్తుంటది. ఒకవేళ పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లలను తీసుకుని వెళ్ళటానికి శత్రువులు వచ్చేసిన అనుకో, అది ఏం చేస్తుందంటే వెంటనే రెక్కలు చాపి ఆ రెక్కల క్రింద తన పిల్లలను ఉంచుకుంటుంది. అంటే ఆ పిల్లల మీద ఏం చేస్తుందంటే రెక్కలను ఏం చేస్తుంటది, ఆడిస్తుంటది, లేదా అల్లాడిస్తుంటది, లేదా సంచరిస్తూ ఉంటుంది. అలాగా దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే సంచరించుచుండెను. అంతేకాని విలవెల్లాడినట్లు బాధపడినట్లు దాని అర్థము కాదు. 4వ వచనం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే వెలుగు కూడా సృజించబడింది. వాస్తవానికి వెలుగు కూడా ఈ విశ్వంలో వెలుగు కూడా ఏం చేయబడింది? వెలుగు కూడా అంటే ఈ వెలుగు విశ్వంలో సృజించబడింది, కలగజేయబడినది. యెషయా గ్రంథంలో విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. నేను వెలుగును అంధకారమును కలుగజేయవాడను, వెలుగును అంధకారమును కలుగజేయవాడను. వెలుగు కమ్మని పలుకగా అంటే దేవుడు ఎప్పుడైతే పలికాడో వెంటనే వెలుగు అనేది వచ్చేసాడు. అంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఒక చీకటిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే వెలుగు నిర్మాణం చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంధకారంలో నుంచి దేవుడు వెలుగు కమ్మనే పలకగానే మాటను పౌలు అక్కడ మాట్లాడినట్లు మనం చూడవచ్చు. 4వ అధ్యాయము 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే. ఆ చీకటిని పారద్రోలి దేవుడు ఏం చేశాడంటే వెలుగును నిర్మాణం చేశాడు. వెలుగు కలగజేశాడు దేవుడు. అంటే బైబిల్ గిట్టని వాళ్ళు, బైబిల్ మీద బురద చల్లే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే సూర్యుడు నిర్మాణం చేయబడిందేమో 4వ దినాన, ఈ చెట్లు ఈ గడ్డి ఫలవృక్షాలేమో సృష్టించబడింది 3వ దినాన.
మరి సూర్యుడు లేకుండా అవి ఎలా బ్రతికినవి, అవి ఎలా ఫలించినవి, అవి ఎలా నిలిచి ఉండగలిగినవి అనే ప్రశ్న వేస్తుంటారు వాస్తవానికి. అలాగే రెండోది, సూర్యుడు లేకుండా దినాలు అనేవి ఎలాగొచ్చినవి, దినములు అనేవి ఎలాగొచ్చినవి. నెంబర్ 1, ఆ మొక్కలు ఆ గడ్డి బ్రతకాలంటే, అవి నిలిచి ఉండాలంటే కేవలం సూర్యరశ్మి మాత్రమే ఉంటే కాదు. వెలుగు ఉంటే చాలు, వెలుగు ఉంటే చాలు. వెలుగు వలన ఆ మొక్కలు ఏమైపోతాయంటే సజీవంగానే ఉంటాయి. దీన్ని సైంటిస్టులు కూడా ఏం చేశారో తెలుసా, నిర్ధారణ చేశారు. అంటే 3వ దినమునేమో మొక్కలు, గడ్డి, ఫలవృక్షములు సృజించబడినవి. 4వ దినమునేమో సూర్యుడు సృజించబడ్డాడు. అంటే సూర్యుడు లేకుండా, సూర్యుని యొక్క వెలుగు లేకుండా, సూర్యరశ్మి లేకుండా అసలు ఆ మొక్కలు ఎలాగున్నవి అనేది ఒక ప్రశ్న. మొక్కలు బ్రతకాలంటే, ఆ ఫలవృక్షములు బ్రతకాలంటే సూర్యరశ్మి ఒక్కటే కావాలి అనేది కాదు, కానీ వెలుగు ఉంటే చాలు, వెలుగు ఉంటే కూడా చాలు అనేది సైంటిస్టులు ఏం చేశారో తెలుసా, నిర్ధారణ చేశారు దానిని. మరి దినములు ఎలాగొచ్చినవి సూర్యుడు లేకుండా దినములు ఎలాగొచ్చినవంటే, ఇదిగో వెలుగు కలిగిన వెలుగుంది, చీకటి ఉంది. అక్కడ వెలుగుంది, చీకటి ఉంది. వెలుగు చీకటి రెండు ఉన్నాయి. అస్తమయమును కలగగా ఒక దినము ఆయనను మాట్లాడుతుంటాడు పరమదేవుడు. కాబట్టి చీకటి ఒక భయంకరమైన చీకటి దేవుడు ఏం చేశాడంటే, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగి. నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు, 4వ వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగు చీకటిని దేవుడు వేరుపరిచాడు. అంటే చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. మనము చీకటిలో బల్బు వేస్తాం, ఇక్కడ చీకటిగా ఉంది, బల్బు వేసేసామనుకో, చీకటి ఏమైపోయిందంటే అంత దూరంలోనికి వెళ్ళిపోతుంటుంది. ఆ వెలుగుకి అంత దూరంలో అది వెళ్ళిపోతుంటుంది. మరలా బల్బుని ఆపేసామనుకో, ఆ వెలుగుని ఆపేస్తే చీకటి వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే వెలుగు చీకటిని రెండు కలవకుండా వేరు చేసిన వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరలోకపు దేవుడు ఏం చేశారంటే చీకటిని వెలుగుని వేరు చేశాడు. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, క్షమించండి 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే వెలుగు చీకటి రెండు పొత్తు పెట్టుకోవు, రెండు ఏకీభవించవు, రెండు ఐక్యంగా ఉండే అవకాశము లేదు. వెలుగు చీకటి రెండు కలిసి నడుస్తాయా అంటే రెండు కలిసి నడవవు, రెండు ఏకీభవించవు, రెండు పొత్తు పెట్టుకునే అవకాశము లేదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఆ పరమదేవుడు ఆదిలో ఏం చేశారంటే ఆదిలోని దేవుడు వెలుగును కలగజేసి వెలుగును చీకటిని వేరుపరిచేశాడు. ఈరోజు క్రైస్తవులైన మనము వెలుగై ఉన్నాము. మీరేమై ఉన్నారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే ఈరోజు మనము వెలుగై ఉన్నాము. చీకటి ఏది అంటే లోకము చీకటి, లోక సంబంధాలు చీకటిలో ఉన్నారు. ఆ లోక సంబంధమైన చీకటితో మనం ఏం చేయకూడదు అంటే సహవాసం చేయకూడదు. అంటే వారితో మనం ఏకీభవించకూడదు, వారితో మనం కలిసి నడవకూడదు, వారి క్రియలలో మనం పాలు పొందకూడదు, వారి ఆలోచనలో మనం ఏం చేయకూడదు, ఏకీభవించకూడదు. లోకం వేరు, నువ్వు వేరయ్యా. వాస్తవానికి నువ్వు లోకం ఒకటి కాదు. వాస్తవానికి నువ్వు లోకంలో ఉన్నంత మాత్రాన నువ్వు లోకం అనుకుంటున్నావా? కాదు, నువ్వు లోకం కాదు. లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకోండి నేను క్రీస్తు యేసు మాట్లాడుతుంటాడు. మీరు లోక సంబంధులు కాదు. ఒకవేళ లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును. నువ్వు లోకంలో ఉన్నంత మాత్రాన నీవు లోకం ఒకటి కాదు. నీవు లోకముతో ఎంత మాత్రము కూడా ఏకీభవించకూడదు. ఎందుకంటే నువ్వు వెలుగు, నువ్వు చీకటి కాదు. నువ్వెవరివై? నువ్వు వెలుగు. నువ్వు వెలుగు కాబట్టి నువ్వేం చేయకూడదు? చీకటితో పొత్తు పెట్టుకోకూడదు, చీకటితో ఏకీభవించకూడదు, చీకటి సంబంధమైన ఆలోచనలు జరిగించకూడదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఈరోజు ఒక్కొక్కసారి అనేకులు వెలుగు సంబంధులనే సంగతి మరిచిపోయి
చీకటి సంబంధులతో కలిసి నడుస్తూ, చీకటి సంబంధులతో సహవాసం చేస్తూ, చీకటి సంబంధమైన అంధకార క్రియలు ఏమైపోతున్నారో తెలుసా? పాలివారవుతున్నారు. అంధకార క్రియలో పాలివార ఉండక వాటిని ఖండించుడి అని మాట్లాడుతాను. అంధకార క్రియలో పాలివార ఉండక. కాబట్టి దేవుడు వెలుగును కలగజేసినట్లు చీకటిలో నుంచి వెలుగును కలగజేశాడు. చీకటిలో నుంచి వెలుగుని, శూన్యముల నుంచి దేవుడు సృష్టిని చేయగలిగిన వాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సర్వశక్తిమంతుడు ఆయన. అంటే చీకట్లో నుంచి వెలుగును కలగజేయగలవాడు, శూన్యములో నుంచి సృష్టి నిర్మాణం చేయగలవాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితం, నా జీవితం ఒకవేళ శూన్యమైపోయిందనుకో, ఆ శూన్యములో నుంచి పరమదేవుడు ఏం చేయగలడో తెలుసా? ఏం చేయగలడు దేవుడు? అయ్యో నా జీవితం శూన్యమైపోయింది, అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది, నేను పడిపోయాను, ఇక నా జీవితం అంతా కష్టాలమయము, నన్ను ఆదుకునే వారు ఎవరు లేరు, నన్ను అందరూ విడిచిపెట్టారు, నాకు అందరూ దూరం అయిపోయారు అనే ఒక్కొక్కసారి ఏమైపోతారంటే కొంతమంది మనుషులు కృంగిపోతారు. ఇక నా జీవితం శూన్యం అయిపోయింది, ఇక లేదు నా జీవితంలో, ఏమీ లేదు నా జీవితంలో. కాదు, ఒక్కసారి లేచి దేవుని పక్షం నిలబడు. విశ్వాసంతో నువ్వు గనక దేవుని యొక్క పక్షం నిలబడితే, చీకటిని వెలుగుగా చేసిన వాడు, శూన్యములో నుంచి ఈ మహావిశ్వాన్ని నిర్మించగలిగిన వాడు నీ జీవితం నిర్మించలేడ పరమదేవుడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే విశ్వాసం ఒక్కటి మాత్రం ఉంచు. విశ్వాసం ఉంచు. ఆయన మీద ఆధారపడు. నువ్వు నిలబడిన పక్షం నిలబడ్డావనుకో, ఆయన పక్షం నిలబడితే నీ జీవితం శూన్యమైనా సరే, నీ బ్రతుకు శూన్యమైనా సరే, నీ బ్రతుకును తిరిగి ఫలభరితంగా చేయగలిగిన శక్తి ఎవరిలో ఉంది? ఆ మహాదేవునిలో ఉంది. పుస్తకంలోకి వచ్చాం. ఆదికాండము 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. జలములను వేరు చేసి ఆకాశము కలుగు చేయుట. 6 నుంచి 8 వచనాలు. జలములను వేరు చేసి ఆకాశమును కలుగు చేయట. జలములు, అగాధ జలములు, ఇవన్నీ కూడా అగాధ జలములు. ఈ శూన్యం ఉంది కదా, ఈ శూన్యం ఇదంతా కూడా అగాధ జలములు. ఈ అగాధ జలాన్ని పరమదేవుడు ఏం చేసినట్టే నెక్స్ట్ వేరు చేసినట్లు మనం చూడవచ్చు. 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యనకు విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కని పలికెను. జలముల మధ్యనకు విశాలము కలిగి, విశాలం అంటే శూన్యం, స్పేస్. జలముల మధ్యనకు విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కని పలికెను. ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా పలికాడో ఆ ప్రకారమాయనో. దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. విశాలం అంటే ఇది విశాలం. మనకు కనిపిస్తున్న ఆ స్కై బ్లూ ఉంది కదా, ఆ సూర్యచంద్ర నక్షత్రాలకు పైన స్కై బ్లూ. ఆ సూర్యచంద్ర నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి? శూన్యంలో ఉన్నాయి. అవి శూన్యంలో ఉన్నాయి. అంటే విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైనను. అంటే జలములు వేరైపోయినవి. కొన్ని జలాలేమో పైకి వెళ్ళిపోయినవి, కొన్ని జలాలేమో క్రిందికి వెళ్ళిపోయినవి. మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం వచ్చేసింది. ఈ ఖాళీ ప్రదేశానికి, ఈ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టంటే ఆకాశం అని పేరు పెట్టేశాడు. అంటే విశాలం అంటే ఈ ఆకాశం పైన ఏమున్నవి? ఈ ఆకాశము పైన జలములు ఉన్నట్లు మనం చూడవచ్చు. అదే కదా వేరు చేశాడు కదా దేవుడు. మరలా చదువుతాను 7వ వచనం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారమైన. విశాలము క్రింది జలములు, విశాలము మీది జలములు. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అంటే ఆకాశము క్రింద జలాలు ఉన్నాయి, ఆకాశము మీద జలములు ఉన్నవి. చదువుదాం మాటలు 148వ కీర్తన.
148 కీర్తనలో 4వ వచనం మనం చూడవచ్చు. 148 కీర్తన 3-4 వచనం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. ఆకాశం పైన ఏమున్నవి? ఆకాశము పైన జలములున్నవి, అగాధ జలములు ఆకాశము పైన ఉన్నవి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం. 8:27. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు, మహాజలముల మీద మండలం నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు. నీళ్ళేమో కారవాలాగా, మరి పైన పైకి పోయినవి కదా, మరి పైన కిందకేమన్నా కారవా? ఆయన జలధారలను ఏం చేశాడంటే బిగించేశాడు. దేవుడు జలధారలను బిగించేశాడు. అవి రావు, కిందికి రావు, అవి బిగించాడు పరమదేవుడు. అంటే సైంటిస్టులు కూడా నిర్ధారణ చేశారు. ఏమని? అంతరిక్షానికి పైన అపారమైన జలరాశి ఉన్నట్లు సైంటిస్టులు కూడా నిర్ధారణ చేశారు. బైబిలే దేవుని గ్రంథం. ఈరోజు అనేక మంది సైంటిస్టులు ఏమి నిర్ధారణ చేశారంటే, ఇదిగో జలములు అనేవి కేవలం భూమి మీద మాత్రమే కాదు, కానీ ఆ అంతరిక్షానికి అవల ఒక అపారమైన జలరాశి ఉన్నట్లు సైంటిస్ట్ నిర్ధారణ చేశారు. ఎలాగొచ్చిందా జలరాశి? దానికి అంతర్గత వచ్చిందా? కాదు, ఆ పరమదేవుడు కలగజేశాడు. క్రింది జలములు, పైన జలములు, ఆ మధ్యలో శూన్యానికి ఏం చేశారంటే దేవుడు ఆకాశం అని పేరు పెట్టేశాడు. ఇలాగా మనం చూసుకుంటే దేవుడు ఏం చేశాడంటే ఆ క్రింది జలములను పై జలములను వేరుపరచుని కాక, జలములు వేరుపరచుని కాక అని పలికేశాడు. జలములను వేరుపరచుని కాక అని పలికినప్పుడు ఇదిగో మధ్యలో స్పేస్ వచ్చేసింది. విశాలము వచ్చేసింది. విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను. విశాలము క్రింద జలములున్నవి, విశాలము మీద జలములున్నవి. ఈ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆకాశము అని పేరు పెట్టేశాడు. ఈ విశాలానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఆకాశం. నెంబర్ 3. నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు? 9 నుంచి 12 వచ్చినాడు. 9 నుంచి 12, 13 వచ్చినాడు. భూమి, సముద్రము, ఫలవృక్షములు కలుగు చేయుట. 9 నుంచి 13 వచ్చిన. నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు? 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన ఎలా కనబడునుగా కని పలకగా ఆ ప్రకారమైంది. అంటే ఏమన్నాడు? ఆకాశము క్రిందనున్న జలములు, ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి, అంటే ఇవన్నీ ఏమైపోయినవి? ఒక చోటనే కూర్చబడి. ఈ జలములన్నీ కూడా ఒక చోటనే కూర్చబడి. జలములన్నీ కూడా ఒక చోటనే కూర్చబడి. నెక్స్ట్ ఏమన్నాడు? ఆరిన నేల కనబడును గాక అని పలికేస్తుంది. ఆరిన నేల కనబడును గాక. ఆరిన నేల కనబడును గాక. అప్పుడు ఆరిన నేల కనబడును గాక అన్నప్పుడు మనకు తెలుసు కదా, ఆరిన నేల కనబడును గాక.
ఇది ఆసియా ఖండం అనుకుందాం, ఇది యూరప్ ఖండం అనుకుందాం, తర్వాత ఇది ఆఫ్రికా ఖండం, ఇక్కడ ఆస్ట్రేలియా, ఇది ఉత్తర అమెరికా, దక్షిణ నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా, మహాసముద్రాలు. 6 నెల కనబడును కాకని పలికేశారు. అందుకు ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. అంటే దేవుడు ఈ భూమిని నీళ్ల మీద పరిచాడు అని మాట్లాడుతుంటాడు. ఈ భూమిని ఎక్కడ పరిచాడంటే నీళ్ల మీద పరిచాడు. ఒకసారి 24వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుదాం. 24వ కీర్తన 1-2 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. భూమిని ఎక్కడ పునాది వేశాడు? ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద ఆయన దాన్ని స్థిరపరచెను. అంటే 6 నెల కనబడును గాక అని పలికాడు అంతే. 6 నెల కనబడును గాక. ఎప్పుడైతే ఆ విధంగా దేవుడు పలికేశాడో 6 నెల వచ్చేసింది. ఈ 6 నెలకు దేవుడు భూమి అని పేరు పెట్టేశాడు. ఈ నీటికి దేవుడు సముద్రాలు అని పేరు పెట్టేశాడు. సముద్రాలు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. అంటే నీటి మీద ఉంది భూమి. వాస్తవానికి ఎక్కడ ఉందంటే భూమి నీటి మీద ఉంది. ఇంకొక మాట చదువుతాం. 136వ కీర్తన 136వ కీర్తనలో 6వ వచనం. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఎందుకంటే అగాధ జలాలు కదా, మొత్తం అగాధ జలాలు ఉన్నవి. జలములను వేరుపరచును కాకని పలికేశాడు. జలములు వేరైపోయినవి, పైకి కిందికి వెళ్ళిపోయాడు. దానికి మధ్యలో విశాలమని పేరు పెట్టండి, ఆకాశం అని పేరు పెట్టేశాడు. క్రింది జలములన్నీ ఒక చోటనే కూర్చబడుగాక అన్నది. క్రింది జలములన్నీ ఒక చోటనే కూర్చబడుగాక. తర్వాత వెంటనే ఏం చేశాడు దేవుడు? 6 నెల కనబడును గాక అన్నది. అంటే ఈ నీటి మీద దేవుడు ఏం చేశాడంటే భూమిని పరిచేశాడు. అందుకే పేతురు కూడా ఒక మాట అంటాడు. 2 పేతురు 3వ అధ్యాయం మీకు తెలిసే ఉంటుంది. పూర్వము నుండి ఆకాశముండుననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు. అంటే ఎలా కలిగింది ఈ భూమి ఎలా కలిగిందంటే ఇదిగో నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. అద్భుతం ఈ సృష్టి. దేవుని యొక్క మేధస్సు, ఆయన జ్ఞానం, ఆయన శక్తి, ఆయన బలం. విశేషంగా దేవుడు తన జ్ఞానము చేత, ఇర్మియా మాట్లాడుతున్నాడు 10వ అధ్యాయంలో, ఆయన తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, ఆయన తన బలము చేత ఆకాశమును సృష్టించని మాట్లాడుతుంటాడు. దేవుని యొక్క మేధస్సు, ఆయన జ్ఞానం అనేది ఈ మహావిశ్వంలో మనకు కనిపిస్తుంది. 6 నెలకి భూమి అని పేరు పెట్టేశాడు. మిగతా వాటికి ఏం చేశాడంటే సముద్రం అని పేరు పెట్టేశాడు కదా. మిగతా వాటికి ఏమన్నాడు తర్వాత 10వ వచనం. దేవుడు 6 నెలకు భూమి అను పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. అంటే ఈ సముద్రాలు పెట్టేశాడు. సముద్రాలు ఈ భూమిపైకి పొర్లు రాకుండా. ఇప్పుడు నీళ్ళలో నుంచి వచ్చేసింది కదా భూమి, నీళ్లపైన భూమిని పరిచాడు కదా. మరి ఒకవేళ నీళ్ళు ఏమన్నా ఈ భూమిని ముంచేస్తాయా అంటే ఈ నీళ్లు ఈ భూమిని ముంచేయవు. ఎందుకు ముంచేయవు? నీళ్లు భూమి మీదకి పొర్లి రాకుండా దేవుడు సముద్రానికి ఏం చేశాడంటే అడ్డగడీలు పెట్టేశాడు, తలుపులు పెట్టి సముద్రాన్ని బంధించాడు దేవుడు. అంతే. ఇంటికి మనమైతే మన ఇంటికి తలుపులు పెట్టుకుంటాం, పశువులు ఉండేదానికి మనం తలుపులు పెట్టుకుంటాం. కానీ పరమదేవుడు తలుపులు పెట్టి అడ్డగడేల చేత బంధించింది దేనికో తెలుసా? సముద్రాన్ని బంధించేశాడు దేవుడు. ఇప్పుడు ఆ సముద్రం ఏం చేస్తాడంటే భూమిపైకి ఎంత మాత్రం కూడా పొర్లి రాదు. ఆ సముద్రాన్ని సృజించినప్పుడే, ఆ భూమిని పుట్టించినప్పుడు దేవుడు సముద్రంతో ఏం మాట్లాడాడంటే నువ్వు ఎంతవరకే కానీ ఇదిగో హద్దు దాటి నువ్వు రాకూడదు అని సముద్రానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? సెలవిచ్చాడు సముద్రానికి దేవుడు.
మీకు తెలిసిన మాటలే చదువుదాం. అయినా ఒకసారి యోబు గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం. లేకుంటే 7 నుంచి మనం చదువుతాం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కున ఆకాశ విశాలమునైన పరిచను, శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసిన. శూన్యము పైన భూమిని, ఇక్కడ కింద పునాదులు లేవు. ఏనుగో లేకుంటే బూదియమో లేకుంటే భూమాతో లేకుంటే అట్లాసో భూమిని మేయట్లేదు. ఆ గ్రీకు పురాణాలు కొన్ని చెప్తుంటాయి భూమిని ఎవరు మోస్తున్నారో. లేకుంటే మన ప్రాంతీయులు కొంతమంది మాట్లాడుతుంటారు భూమిని ఎవరు మోస్తున్నారో మాట్లాడుతుంటారు. భూమిని ఎవరు మైట్ల వాస్తవానికి పురాణాల్లో మాట్లాడుతుంటాయి. కానీ భూమి ఎలాగుందంటే ఎక్కడుందంటే ఇదిగో శూన్యము పైన ఆయన భూమిని వ్రేలాడ చేసెను. వాటి క్రింద మేఘమును చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. జలములకు హద్దు నియమించెను. దేవుడు ఒక హద్దును ఏర్పాటు చేశాడు నీటికి. 38వ అధ్యాయంలో తేడాగా మాట్లాడుతుంటారు. అది యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? అంటే సముద్రానికి ఏం పెట్టాడు దేవుడు? సముద్రానికి దేవుడు తలుపులు పెట్టేశాడు. ఏం తలుపులు బద్దలు కొట్టుకొని రాదు. దేవుడు ఏం చేశాడంటే అలా బంధించేశాడు సముద్రాన్ని, అలా అడ్డగడలు పెట్టి మూసేశాడు. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటేవా. మేఘమును దానికి వస్త్రము కాను. మనము పైకి ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళామనుకో, సముద్రం పైన మేఘాలు అద్భుతంగా తెల్లని చీర కట్టుకున్నట్లు అద్భుతంగా ఉంటాయి. అంటే మేఘాన్ని సముద్రానికి ఏం చేశాను? మేఘాలను సముద్రానికి ఒక వస్త్రంగా చేశాను. గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా, సముద్రపు అడుగులోకి వెళ్ళిపోతే గాఢాంధకారము. 10వ వచనం. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడిలను తలుపులు పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగములో పొంగు అణపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? దానికి సముద్రానికి సరిహద్దు నియమించాడు, అడ్డగడిలు పెట్టేశాడు. నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడిననియో. ఎంతో వేగంతో వస్తుంటది, తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతుంటది. అంటే ఎవరు పెట్టారు ఆ క్రమాన్ని? అంటే సృష్టించినప్పుడు దేవుడు ఆ క్రమాన్ని పెట్టేశాడు. అది రాదు. ఒకవేళ వచ్చిందా దేవుడు పిలిస్తే వచ్చిందంతే. ఆమోసు గ్రంథంలో మాట్లాడుతుంటే ఆయన సముద్ర జలములను భూమి మీద ప్రవహింపజేయవాడు ఆయనే. ఒకవేళ వచ్చిందనుకో దేవుడు పిలిచాడంతే. దేవుడు పిలవలేదనుకో అది అక్కడే ఉంటుంది, రాదు బయటికి రాదు. అంటే దేవుని మహా అద్భుత సృష్టి సహోదరి సహోదరులారా. ఒకసారి మనము పుస్తకాలకు వెళ్దాం. 11వ వచనం. నెక్స్ట్ ఏం చేశాడు ఆయన? దేవుడు గడ్డిని విత్తనమునిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ములిపించునుగా కని పలకగా ఆ ప్రకారం ఆయను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విశేషమైన సూత్రం ఏంటంటే నేల అనేది తనకు తానుగా పుట్టించుకునే శక్తి కలిగినది కాదు. తనకు తానుగా నేల శక్తి తనకు తానుగా పుట్టించే శక్తి నేలకు లేదు. ఆ నేలలో నుంచి, ఆ మట్టిలో నుంచి, భూమిలో నుంచి పుట్టించే వ్యక్తి ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు నెలను కలగజేశాడు, 6 నెలల కనబడునుగాక అన్నాడు, దానికి భూమి అని పేరు పెట్టేశాడు. ఇప్పుడు దేవుడు చెప్పకుండా ఏమన్నా గడ్డి కానీ ఫలవృక్షములు కానీ వచ్చినమంటే రాలా. అంటే వాటికంతటికి అవి రాలా. గడ్డి కానీ ఫలవృక్షములు కానీ చెట్లు కానీ వాటికంతటికి అవి రాలా. అంటే నేల అనేది దానికంతటికి అది పుట్టించుకునే శక్తి దానికి లేదు. ఎవరి వాళ్ళ దానికి? దేవుడు వాలి. ఎవరు మొలిపించాలి? దేవుడు మొలిపించాలి. దేవుడు మొలిపించాలి.
నువ్వు విత్తితే ఆ విత్తనానికి శరీరం ఇచ్చేది కూడా ఎవరో తెలుసా? దేవుడే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురో వారంటే శరీరముతో ఉత్తరని ఒక అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికమబడును కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజనైనా సరే, మరి ఏ గింజనైనా సరే, ఒట్టి గింజని విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును అంటే నీ విత్తనాన్ని మొలిపించేది ఎవరో తెలుసా? నీవు విత్తిన విత్తనాన్ని మొలిపించేది ఎవరై అంటే దేవుడు మొలిపిస్తాడు. విత్తనాలు వేస్తుంటారు రైతులు విత్తనాలు వేసిన తర్వాత మొలలేదండి, 4 ప్యాకెట్లు పెట్టాం, 5 ప్యాకెట్లు పెట్టాం. ఆ మొలిపించేది ఎవరై అంటే దేవుడు మొలిపిస్తాడు. నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రవక్తల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ, నేను ధాన్యమునకు ఆజ్ఞ ఇత్తును అని మాట్లాడుతుంటాడు. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే అది మొలవాలి, అది పండాలి, మనం తినాలి. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? విత్తనం ఇచ్చే విత్తనానికి విత్తనం దేవుడిదే, మొలిపించేది దేవుడే, ఆహారం ఇచ్చేది దేవుడే. అంటే సమస్తం కూడా దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నట్లు, దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నట్లు మనం చూడొచ్చు. ఈ విశ్వం 104వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తున్నది. 104వ కీర్తన 14-15 వచనం. పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఎవరు? గడ్డి బాగా పట్టింది పొలంలో అంటారు కొంతమంది. ఎందుకు చెడు పట్టింది గడ్డి అని అంటారు. గడ్డిని మొలిపించేది ఎవరు తెలుసా? దేవుడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడు పుట్టిస్తున్నాడు. కాబట్టి 6 నెలల కనబడును గాక అని పలికేశాడు. తర్వాత గడ్డిని, విత్తనములిచ్చు ఫలవృక్షము గల చెట్లు, ఫలవృక్షములు, భూమి, ఆ నేల మొలిపించునుగా కని పలికాడు. అంతే పలికాడు. అంతే పలికిన వెంటనే వచ్చేసింది. నెక్స్ట్ 14-19 వచ్చిన జ్యోతులను నక్షత్రములను కలుగు చేయడం. జ్యోతులను నక్షత్రములను కలుగు చేయట. ఒకటి 14-19 వచ్చిన. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు. భూమి మీద వెలిగించుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అంటే ఒక క్రమం. ఇప్పుడు ఈ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్రాలు. ఇప్పుడు ముందే అది కలగజేస్తే స్పేస్ కావాలి కదా, శూన్యం కావాలి కదా. అప్పుడు పరమదేవుడు ఏం చేశాడంటే, ఇదిగో విశాలాన్ని కలగజేశాడు, దానికి ఆకాశం అని పేరు పెట్టేశాడు. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే పరమ తండ్రి, ఇదిగో సూర్యచంద్ర నక్షత్రాలని పరమదేవుడు కలగజేశాడు. 2 పెద్ద జ్యోతులు, క్షమించండి, ఒకటి పెద్ద జ్యోతి, 2 చిన్న జ్యోతి.
అంటే మనకు తెలిసినట్లు సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు. అంటే ఎందుకు అంటే అవి దినములను సంవత్సరములను సూచించుటకు, అంతే కదా, దినములను సంవత్సరములను సూచించుటకు, అలాగే వెలుగు కొరకు, భూమి మీద వెలుగిచ్చుటకు. ఒకటి వెలుగు కొరకు, రెండు పగటిని రాత్రిని వేరుపరచినట్టు, లేకుంటే మొదటి 14 వచ్చిన పగటిని రాత్రిని వేరుపరచడానికి ఒకటి, రెండు సూచనలు, కాలములు, దిన సంవత్సరములు తెలుసుకోవటానికి లేకుంటే సూచించటానికి, మూడు వెలిగివ్వటానికి, భూమి మీద వెలిగించుటకు, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు సూచన. అంటే పగటిని రాత్రిని వేరు చేయడానికి, అంటే వెలుగు కొరకని ఇర్మియా గ్రంథంలో కూడా 31వ అధ్యాయంలో వెలుగు కొరకై సూర్యచంద్ర నక్షత్రాలు నియమించిన మాట్లాడుతుంటాడు దేవుడు, వెలుగు కొరకు అంటాడు. అలాగే ఆ దినములు సంవత్సరములు కాలములు సూచించడానికి, అంతే కదా. ఇప్పుడు భూమి ఒక రోజులో తన చుట్టూ తాను తిరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే అంటే ఆ సూర్యచంద్ర నక్షత్రముల వలన పూర్వకాలంలో కూడా కాలనాలనే కనిపెట్టు, సూర్య గడియారం అనేవాడు. సూర్య గడియారం నక్షత్రాలను బట్టి, నక్షత్రాల యొక్క స్థితిని బట్టి, చంద్రుని స్థితిని బట్టి, సూర్యుని బట్టి ఏం చేశారంటే కాలాన్ని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడంటే సులువుగా మనకి గడియారాలు వచ్చినవి. ఒకప్పుడు గడియారాలు లేవు కదా. ఈ గడియారాలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, అది ఆకాశంలో వాటిని బట్టి ఏం చేస్తారంటే కాలాన్ని కనుక్కునేవాళ్ళు, సంవత్సరాలని లెక్కించేవాళ్ళు, వాటిని బట్టి సంవత్సరాలు లెక్కించేసేవాళ్ళు. అంటే అవి వాస్తవానికి నిర్జీవమైన వస్తువులు. అవి సూర్యచంద్ర నక్షత్రాలు అనేవి నిర్జీవమైన వస్తువులు. అవి ఇశ్రాయేలు దేశము దాని పరివాహక ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశ సమూహానికి భయపడి వాటిని పూజించేవాడు. దేవుడు మాత్రము ఖండించేసాడు దాన్ని. అవి వాస్తవానికి నిర్జీవమైన వస్తువులు. అవి వస్తువులు, అవి దేవత్వం లేదు వాటిలో. కానీ ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరిగేదంటే, నేటికి కూడా అనేక ప్రాంతాల్లో ఆకాశ సమూహానికి భయపడి, అంటే ఆకాశం వాటికి భయపడి వాటిని పూజించే వాళ్ళు మనకి లోకంలో కళ్ళ ముందు అనేక మంది కనిపిస్తుంటారు. అది వస్తువులు. వాస్తవానికి ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. ఆకాశమందు అకపడు చిహ్నములకు జనులు భయపడతారు, మీరు భయపడుతున్నాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 19వ వచనం, లేకుంటే 18 నుంచి. నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నేల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లును, ఆకాశము వైపు కనులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి, నీ దేవుడిని యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పరుడే. సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి, అంటే మానవ అవసరతల కొరకు అవి ఉన్నాయి. అంతేకాని మనుషులు సేవించడానికి అవి ఉద్దేశించబడలా. మనుషులు సేవించడానికి దేవుడు వాటిని సృష్టించలా. అవి సేవించడానికి కాదు, దేనికి, మన అవసరాలను తీర్చడానికి దేవుడు వాటిని నిర్మాణం చేశాడు. మన కొరకు నిర్మాణం చేశాడు దేవుడు వాటిని. అవి సేవ చేయటానికే కానీ సేవించడానికి నిర్మాణం చేయబడవి. మరలా చెప్తున్నాను, సేవ చేయటానికి అవి నిర్మించబడినవి కానీ సేవించడానికి అవి నిర్మించబడినవి కావు. సేవించడానికి ఉద్దేశించబడవి. దేనికి మరి? సేవ చేయడానికి. ఎవరికి? ఒకటి దేవునికి. రెండోది ఇదిగో మనుషులు, ఈ భూమి మీద ఉన్న మనుషులు, ఈ సమస్త ప్రాణకోటికి అవి అవసరం. అవి వస్తువులు. ఇంకా దేవుని మహిమకు సాక్షులవి.
సూర్యచంద్ర నక్షత్రాలు ఏంటి అంటే దేవుని యొక్క మహిమకి సాక్షులు. వాటిని ఎలా పూజించగలం? వాటికి ఎలా మనం భయపడగలం? 19వ కీర్తనలో మీకు తెలిసిన మాటలే కదా, దేవుని మహిమకు సాక్షులని మాట్లాడుతుంటాడు. 19వ కీర్తన 1-2 వచ్చిన, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఆకాశములు దేవుని మహిమను దేవుని మహిమకు సాక్షులవి, ఆ మహాదేవుని ఉనికికి సాక్షులవి. ఆ మహాదేవుడి యొక్క ఉనికిని అవి సాక్షి చెప్తుంది. ఇదిగో దేవుడు ఉన్నాడు అని ఏమి మాట్లాడుతున్నామంటే ఆకాశం మాట్లాడుతుంది. ఆకాశము దేవుని ఉనికికి సాక్ష్యము. ఆకాశములో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాల సమస్తం కూడా దేవుని ఉనికికి సాక్ష్యము, దేవుని మహిమతోనే సాక్షులే తప్ప వాటిలో ఏమాత్రము దైవత్వం అనేది ఉండదు. దైవత్వం ఉండదు, సేవించడానికి కాదు ఉద్దేశించబడింది అది. అందుకే ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల సేవిస్తారు వాటిని. అందుకే ఇశ్రాయేలుకి దేవుడు ఏమైనా జ్ఞాపిస్తుందంటే, ఇదిగో మీరు మరులు కొల్పబడి, ఆకాశం వైపు చూసి మీరు మరులు కొల్పబడి సర్వాకాశము క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి మీరు నమస్కరింపకుండానట్లు జాగ్రత్త. అంటే ఈరోజు మనుషులో జరగక సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిని అని మాట్లాడుతున్నారు రోమీయులకు రాసిన పత్రికలో. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమని, అది సృష్టమది. సృష్టికర్తను సేవించాలి, సృష్టికర్తను పూజించాలి. కానీ సృష్టిని ఎలా పూజించగలం? అది మన అవసరాల కొరకు ఉద్దేశించబడింది సృష్టి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుతున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు ఏం చిహ్నాలు అవి? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, నక్షత్రాలు ఎదురొచ్చినవి, నక్షత్రం తిరుగుతుంది అంటే ఆకాశంలో అగపడే చిహ్నాలకి జనాలు భయపడిపోతారు. మీరు భయపడద్దు. అవి దేవుని సేవ చేయడానికి ఉద్దేశించబడినవి తప్ప మీరు భయపడటానికి, మీరు పూజించడానికి కాదు. అంటే అలాగ దేవుడు నెక్స్ట్ డే ఏం చేశాడంటే, ఆ పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాలని తయారు చేసి ఇదిగో ఆకాశంలో వాటిని చేశాడు. జలచరములు, పక్షులు 5 కదా. జలచరములు, జలచరములు, పక్షులు. కలుగు చేయుట 1:20-21. ఆదికాండము 1వ అధ్యాయము 20-23. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించునుగాకని పలికెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నింటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచెను. అంటే జలములు, జలచరములు సమృద్ధిగా పుట్టించును గాక. ఆకాశములో భూమిపైని ఆకాశములో పక్షులు ఎగురును గాక. అంటే దేవుడు పలికాడు, వచ్చేసినాడు. అంటే ఇంకా సముద్రపు చేపలు మహామత్స్యం ఉండే కదా. మహామత్స్యములు అంటే సముద్రాల్లో పెద్ద పెద్ద మత్స్యాలు ఉంటాయి, తెలుసు మీకు. పెద్ద పెద్ద తిమింగిలాలు, బ్లూ వేల్స్ అంటారు, సొర చేపలు, బ్లూ వేల్స్. మకరం అంటాడు, యోగు గ్రంథంలో భుజంగం అంటాడు, భుజంగము, మకరము. పెద్ద పెద్ద మొసళ్ళు, నైలు నదిలో పండుకున్న పెద్ద మొసళ్ళని పిలుస్తున్నాడు, పెద్ద పెద్ద మొసళ్ళు. అంటే అక్కడ మాట్లాడిన సందర్భం వేరే, కానీ ముసలు, పెద్ద పెద్ద ముసలను తయారు చేశాడు. మహామత్స్యం ఉండే కదా, అంటే ఆకారానికి పెద్దగా పెద్ద పెద్దవి భుజంగములు, మకరములు. నీటి గుర్రం గురించి యోగు గ్రంథంలో మాట్లాడుతుంటాడు, ఒక పెద్ద పెద్ద నీటి గుర్రాలు. ఆకాశములో పక్షులు ఎగురును గాక.
22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుననియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించాను. అంటే జలచరాలని పక్షులను దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? పక్షులేమో భూమి మీద విస్తరించాలని, జలచరాలు ఏమన్నామో సముద్ర జలములు నిండి ఉండాలని. అంటే పక్షులని జలచరాలని దేవుడు ఆశీర్వదించేశాడు. మీరు సముద్ర జలాలను నిండి ఉండండి, మీరు విస్తరించండి, మీరు విస్తరించండి ఆశీర్వదించేశాడు. ఆ ప్రకారం అయితే 104 కీర్తన ఒక మాట చదువు. 104 కీర్తనలో అక్కడ సముద్రము గురించి ఒక మంచి మాటలు మనము చూడవచ్చు. 25వ వచనం లేకుంటే 24. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించుదు. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అంటే భూమి మీద ఉన్న జీవరాశుల కంటే సముద్రములో ఉన్న జీవరాశులే ఎక్కువగా ఉంటాయి అని అంటారు. అదిగో సముద్రం, లెక్కలేని జలచరములు అందులో. అంటే ఆ విధంగా దేవుడు సముద్రం జలచరాలని పక్షులను చేశాడు. తర్వాత చివరిగా పశువులు, ప్రాకు ప్రతి పురుగులు, అడవి జంతువులు, అలాగే నరుడు లేకుంటే నరుడు అని రాసుకుంది. 24 నుంచి 27 వచ్చినాయి. 24 నుంచి 27 వచ్చినాయి. చూడండి, ఒక క్రమాన్ని, అంటే ఒకదాని వెంట ఒకటి క్రమంగా దేవుడు తయారు చేశాడు, కలగ చేశాడు. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికిన. ఆ ప్రకారం ఆయన ఏమిటి? పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించునుగా కానీ పలికిన. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. ఇది కూడా మంచిదే. ఏంటి మంచిది? ఇది పురుగులు చేశాడు కదా, పురుగులు కూడా మంచిది అంట దేవుడు. అంతే మనకేమో ఎందుకు ఈ పురుగులు అంటారు అనిపిస్తుంది. ఈ దోమలు ఎందుకు, ఈ ఈగలు ఎందుకు, ఈ పురుగుల వల్ల ఎందుకు, ఈ బలులు ఎందుకు, దేవుడు ఇవెందుకు కలగ చేశాడు ఈ పురుగులు, ఈ దోమల వల్ల అంటే మనకు అనిపిస్తుంది అది. కానీ దేవుడు ఏమన్నాడు? అది మంచిది, గుడ్, అది మంచిది. అంటే అవసరం ఉండాలి. అంటే చెప్తానండి, మంచిది కానిది అనేది 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని మరొక పాఠం మనం నేర్చుకుందాం. మంచిది కానిది. 26 వచ్చిన దేవుడు ఇప్పుడు 25 వరకు సృష్టి విధానం వేరు. అంటే దేవుడు పలికితే సృష్టి వచ్చింది, దేవుడు పిలిస్తే సృష్టి వచ్చింది, తన మాట వలన, తన వాక్యము వలన కలిగినది. కానీ మనిషి అలా కలగల. నరుడు కలుగునుగాక, మనిషి కలుగునుగాక అనలా. అంటే నరుని యొక్క నిర్మాణంలో దేవుడు గొప్పగా శ్రద్ధ పెట్టినట్లు మనం చూడొచ్చు. అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. అంటే మన స్వరూపము మన పోలికలు నరులను చేదుము. నరుడు వేరు, సృష్టి వేరు. వాస్తవానికి దేహ సంబంధంగా నరుడు సృష్టి ఒకటే ఉండొచ్చేమో, కానీ నరుడి లోపల దేవుని స్వరూపం, దేవుని పోలిక కలిగిన ఒక ఆత్మ ఉంది. ఈ విశ్వంలో నరుడు ఒక్కడే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. ఈ సృష్టిలో నరుడు మాత్రమే దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక. మరి జంతువులు, పురుగులు, పశువులు, ఆకాశ పక్షులు, సముద్ర జలచరములు కాదు.
అవి దేవుని స్వరూపం, అవి దేవుని పోలిక కాదు. మరి ఎవరు దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే నరుడు మాత్రమే. అది అది ఒక పాఠంగా నేర్చుకుందాం. అంటే దేవుని స్వరూపం దేవుని పోలిక అంటే ఏంటి అనే సంగతులు మనం నేర్చుకుందాం. 28 నుంచి 31 వరకు అది వేరేది. అది దాని గురించి నేను మరొకసారి మీకు వివరించేస్తాను. చూడండి, ముగించుకుందాం. ఒకసారి మరలా మీరు అధ్యాయాన్ని చదవండి. అధ్యాయం చదివితే చాలా చక్కగా మీకు సంగతులు తేటగా అర్థమవుతుంటాయి. నేను ముగించేస్తున్నాను. సృష్టికర్త అనే సంగతులు గతంలో తెలుసుకున్నాం. సృష్టి క్రమం అనే సంగతులు మనం నేర్చుకుందాం. వాళ్ళు మీరు వినయ కొత్త సంగతులు రహస్యాలేం కావు, అయినా సరే వివరించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వెలుగును కలగజేశాడు దేవుడు. వెలుగును కలగజేసి వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగు చీకటి రెండు పొత్తు పెట్టుకోవు, కలిసి ఉండవు, వేరుగా ఉండాలి. అలాగే జలములను వేరు చేసి ఆకాశమును కలగజేయడం. ఆ విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమైన తర్వాత భూమి, సముద్రము, ఫలవృక్షములు కలగజేయడం. క్రిందనున్న విశాలము క్రిందనున్న జలములన్నీ కూడా ఒక చోటనే కూర్చబడ్డగా కనపలక ఆ ప్రకారం. తర్వాత 6 నెలల కనబడ్డగా కనడంతో 6 నెలలకు భూమిని పేరు పెట్టాడు, మిగతా నీటికేమో సముద్రాన్ని పేరు పెట్టేశాడు. జ్యోతులను నక్షత్రములను కలగజేయడం అంటే వెలిగించుటకు, దినములు, కాలములు, సంవత్సరములు సూచించుటకు, చీకటిని పగలను వేరుపరచుటకు ఆకాశంలో జ్యోతుడు కలుగుదలాగని పలికాడు. ఆ ప్రకారమే పగటి నెలకు పెద్ద జ్యోతిని, రాత్రి నెలకు చిన్న జ్యోతిని ఆకాశ నక్షత్రాలను కలగజేశాడు. జలచరములు, పక్షులను కలగజేయటం అంటే మహాసముద్రంలో జలములు సమృద్ధిగా జలచరములు పుట్టించిన గాక, ఆకాశంలో పక్షులు ఎగురును కాక అంతే. దేవుడు పలికితే వచ్చేసింది. పశువులు, పురుగులు, జంతువులు, అలాగే నరుడు కలగజేసాడు. నరుడు దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలి. అంటే ఒక దేవుడు సృష్టిని 6 దినాల్లో క్రమంగా నిర్మాణం చేసినట్లు మనకి గ్రంథం తేటగా తెలియజేస్తాడు. అంటే ఈ సృష్టిని తయారు చేసింది దేవుడు కలగజేశాడు. దేవుడు పిలిస్తే వచ్చినవి. ఈ సృష్టి దేవుని యొక్క స్వాధీనంలో ఉంది అనే సంగతులు మనకి అర్థం కావాలి. చదవండి ఒకసారి, మరలా మీకు సంగతులు తేటగా అర్థమవుతుంది. మీ అందరూ కూడా పొందడం.